ఇంకా ఇవే ముచ్చట్లు కాదుల్లా మీకోసం లిల్లీపుట్ వార్తలు కూడా పట్టుకొచ్చిన అవి కూడా యుద్ధరు పాన్రి. పార్టీకి అధినేతలని ఒక పక్క మహానాడు మీటింగ్ల టీడీపీ పెద్ద లీడర్లు మొత్తుకుంటుంటే పార్టీ కార్యకర్తలను లోకల్ లీడర్లైతే అస్సలకే పట్టించుకుంటలేరని గరమైతున్నారు కొందరు టీడీపీ కార్యకర్తలు. ఇగో చూసిండ్రా, గీమైతే ఏకంగా సూసైడ్ చేసుకోనికి సెల్ టవర్ ఎక్కింది. కడప టీడీపీ మాజీ మహిళా అధ్యక్షురాలైన మీనాక్షి అనే గీమను అసలు పార్టీలున్నట్టే గుర్తిత్తలేదట ఆడున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడము. ఇక దళిత కార్యకర్తల మీద పగబట్టినట్టే ఎత్తున్నదట. ఎసొంటి పదవులు రాకుండా అడ్డుకునుడే కాదు, దళిత వర్గాలను మొత్తం పార్టీకి దూరం పెట్టే కుట్ర ఎత్తున్నదట. గందుకే ఎమ్మెల్యే మేడము పద్ధతులు నచ్చక ఎన్నో మలకల పార్టీ హైకమాండ్ కు కంప్లైంట్ చేయనికి చూసిందట. కానీ మేడం పరపతిని అడ్డు పెట్టుకుని గీమను పెద్ద లీడర్లను గలవకుంటే చేసిందట. కనీసం జిల్లాలో పెట్టిన మహానాడు మీటింగుకు సుతం విలువలేదని మస్తుగా బాధపడ్డదట. ఎప్పటికెంచో పార్టీని నమ్ముకొని బతుకుతున్న మా సొంటోళ్లను గుర్తించకపోతే ఎట్లా? నా సూసైడ్ తోనన్న తతిమ పార్టీ కార్యకర్తల బాధ మీకు తెలవాలని సూసైడ్ చేసుకుంటానని లెటర్ రాసిపెట్టి సెల్ టవర్ ఎక్కిందట. గిట్లా ఎంబట గీ ముచ్చట ఎరకైన పోలీసోళ్లు గామెకు నచ్చజెప్పి కిందికి దింపిండ్రట. ఒక పక్క కడపలనే మహానాడు మీటింగ్ నడుతుంటే పార్టీలున్న అంతర్గత ముచ్చట్లను బయట పెట్టి ప్రతిపక్ష పొల్ల ముంగట అలక తక్కువ అయ్యేటట్టు ఏస్తున్నారని తలకాయలు పట్టుకుంటున్నారట గీ ముచ్చట ఎరకైన కొందరు టీడీపీ లీడర్లు. చూడాలే మరి గీ ముచ్చట మీద పార్టీ హైకమాండోళ్లు ఏం చేస్తారో.